హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ ఫ్రెండ్స్కి ఇద్దరికి ఏమైంది అని ఒక ఒపీనియన్ అనిపించింది నాకు. నిజంగా ఒక మంచి ఫ్రెండ్స్, ఒక దూరంగా ఉన్నా కూడా ఇద్దరికి మంచి ప్రేమ ఉంటుందేమో అని నా ఒపీనియన్ ఉండే. కానీ వీళ్ళిద్దరు కళ్యాణ్ డెమాన్ని నామినేట్ చేశాడు. డెమాన్ని నామినేట్ చేసి కళ్యాణ్ ఏం చెప్తాడు, అదేంటంట, అరే నువ్వు గేమ్స్ విషయాల్లో ఆ విషయంలో సూపర్ ఆడుతున్నావు. ఓకే, కొన్ని విషయాల్లో ఓడిపోతున్నావు. నువ్వు ఆ రోజు తనుజ విషయంలో బాధపడినా అనే విషయాల్లో ఒప్పుకుంటాను, నేను కాదని నేను చెప్పాను. కానీ తనుజ విషయంలో అది బాధపడినప్పుడు అంటే అరే సరేరా నేను ఒక మాట చెప్తాను, ఆ రోజు ఎవరిది తప్పు అంటే ఓకే తను ఫీల్ అయింది కాబట్టి అప్పుడు తనది తప్పు అని నేను చెప్తాను అంటే ఏంటి మళ్ళీ కరెక్ట్ చెప్పురా అని అంటే తనదే తప్పు అంటే ఈ మళ్ళీ వస్తుంది ఈమె తనుజ అందాల సుందరి మధ్యలో వచ్చి ఏమంటుంది అంటే నేను వాడెందుకు సారీ చెప్పినా అది అడగవా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది. ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ అనిపిస్తుంది నాకు తనుజని చూస్తే, చాలా కోపం వస్తుంటుంది. తర్వాత ఇంకా అంటే తప్పు అని ఒప్పుకుంటా అంటే ఆ రోజు వచ్చి నాకు నేను బాధపడుతున్నా నువ్వు ఏం చెప్పలే రాజులాగా ఉండి కూడా అంటే నేను రాజులా ఉండి తను చెప్పిన వాడు బాధపడుతున్నాడే అని నేను తనకి చెప్పినా నేను అని అంటే ఏం చెప్పినావో ఏమో పో అన్నట్టు సరే నామినేషన్ చేయాలనుకున్నావా కొట్టాలనుకున్నావా డెమాండ్ పవన్ అని అంటాడు. నాకు అదే నచ్చలేదు. కళ్యాణ్తో చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. నువ్వు బెడ్ టాస్క్లో కూడా నన్ను తీయడం నాకు నచ్చలేదు, కెప్టెన్సీ టాస్క్లో కూడా ఆ రోజు అట్లా తీయడం నాకు అసలు నచ్చలేదు అని మాట్లాడతాడు. నువ్వు ప్రతిదీ బ్యాక్ బిచ్చింగ్ అంటున్నావు, బ్యాక్ బిచ్చింగ్ నువ్వు సాయితో చేసి నిన్న అంటున్నావు అని చెప్తాడు. మీకు ఇద్దరిలో ఎలా అనిపించింది కామెంట్ చేయండి.